హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ స్పెషల్. ఫిష్ ఏంటంటే తవా ఫ్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను. ఏంటంటే ఫిష్ని బాగా క్లీన్ చేసేటప్పుడు లెమన్ వేయాలి. లెమన్ వేసినందువల్ల నీచు వాసన అస్సలు రాదు. పసుపు, లెమన్, సాల్ట్ వేసి బాగా కడుక్కున్న ముక్కల్లో నేను సాల్ట్, కారం, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ, గుండగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పసుపుతో సహా ఇవన్నీ వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసిన వీడియో ఆయిల్లో వేసాను. మ్యాక్సిమం వేగిపోయి చూడండి, చాలా బాగా మంచి కలర్లో వేగాయి. ఇవేంటంటే ఒకేసారి హైలో వేపుకోకూడదు. ఇవి మనం హైలోని, లో ఫ్లేమ్లోని, హై ఫ్లేమ్లోని పెట్టి నిదానంగా వేపుకోవాలి. అప్పుడే మనకి చేప అనేది లోపల వరకు ఉడుకుతుంది. గాబరపడి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేపిస్తే మాత్రం చేప లోపల ఉడకదు. ఇది సవడండి. ఇది సవడ చాలా బాగుంటుంది. మరి కొరమేను అంటారేమో, మా సైడ్ దీన్ని సవడే అంటాం. ఇది ముళ్ళు లేకుండా చాలా చక్కగా ఉంటుంది. కాస్ట్లీ ఫిష్ ఇది, బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ముళ్ళు అంటే అస్సలు ఉండవు అనమాట. అది దీని ప్రత్యేకత. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రిపరేషన్ అయిపోయింది. ఇది తవా ఫ్రై. ఇది మీకు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇంకో వీడియో పెడతాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. దీన్ని మనం గార్నిష్ చేసుకొని ఈజీగా హాయిగా తినవచ్చు. చాలా 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 టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.